అందరికీ నమస్కారం అండి. మన వారాహి అమ్మకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను. ఇక ఈరోజు వీడియోలో ఒక మంచి ఆధ్యాత్మిక కథని మీతో షేర్ చేయబోతున్నాను. ఈ యొక్క కథ కార్తీక పురాణంలోని కథ. ఇక ఒక్కసారి అమ్మవారికి నమస్కారం చేసుకొని అలాగే శివయ్యకి నమస్కారం చేసుకొని ఈ కథ వినడం ప్రారంభిద్దాం. వశిష్ఠుడు జనక మహారాజుతో ఇలా అంటున్నాడు. జనక, ఇంతవరకు మీకు కార్తీక మాసంలో చేయవలసిన కార్యక్రమాలను మాత్రమే చెప్పాను. అయితే కార్తీక మాసంలో సోమవారాలకు ప్రత్యేకమైన రోజు ఉంది. ఆ రోజున ప్రత్యేకంగా సోమవార వ్రతం నిర్వహిస్తారు. ఎంతో మహత్తు కలిగిన ఆ సోమవార వ్రతదాన్ని ఇప్పుడు దాని మహత్యాన్ని మీకు చెబుతాను. సావధానంగా వినండి. కార్తీక మాసంలో సోమవారం శివుడికి అత్యంత ప్రీతికరమైన రోజు. ఆ రోజున స్త్రీలు కానీ పురుషులు కానీ ఏ జాతి వారైనా కానీ రోజంతా ఉపవాసం ఉండాలి. నదీ స్నానం చేసి తమ శక్తి కొద్దీ దాన ధర్మాలు చేయాలి. శివుడికి బిల్వపత్రాలతో అభిషేకం చేసి సాయంత్రం నక్షత్ర దర్శనం తర్వాత అల్పాహారం తీసుకోవాలి. ఈ విధంగా నిష్ఠతో ఆ రాత్రంతా జాగరణ చేసి పురాణ పఠనం చేయాలి. ఉదయం నదీ స్నానం ఆచరించాలి. నువ్వులను దానం చేయాలి. తమ శక్తి కొద్దీ పేదలకు అన్నదానం చేయాలి. అలా చేయలేని వారు కనీసం 3 బ్రాహ్మణులకు తృప్తిగా భోజనం పెట్టిన తర్వాత తాము భుజించాలి. ఈ కార్తీక సోమవార వ్రతం కేవలం భక్తి సంకల్పంపైనే ఆధారపడి ఉంటాయి. పెద్దగా పూజాధికాలు నిర్వహించలేని వారు సైతం కనీసం ఉపవాసం ఉన్నా కూడా కార్తీక సోమవార ఫలితాన్ని పొందగలరు. ఇందుకు సంబంధించి ఒక ఇతిహాసం కూడా ఉంది. దాన్ని మీకు తెలియజేస్తాను. సావధానంగా విను అని ఇలా చెప్పసాగాడు. పూర్వకాలంలో అంటే కాశ్మీరుల్లో ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. అతడు పురోహిత వృత్తిని చేపట్టి తమ కుటుంబాన్ని పోషించేవాడు. అతనికి లేక ఒక కూతురు పుట్టింది. ఆమెకు స్వాతంత్ర నిష్ఠురి అని పేరు పెట్టారు. తండ్రి ఆమెకు సౌరాష్ట్రకు చెందిన మిత్రశర్మ అనే సద్బ్రాహ్మణుడికి విజ్ఞపు నరసింహరాజు ఇచ్చి పెళ్లి చేశాడు. అయితే ఆ బ్రాహ్మణ యువకుడు 4 వేదాలు శాస్త్రాలు అభ్యసించడం వల్ల సదాచాపరుడై ఉండేవాడు. భూతదయ కలిగి ఉండేవాడు. నిత్య సత్యవాది. నిరంతరం భగవంతుని నామస్మరణ చేసేవాడు. ఈ కారణాలతో ప్రజలంతా అతన్ని అపర బ్రహ్మగా పిలిచేవారు. ఇంతటి ఉత్తమ పురుషుడికి భార్య అయిన స్వాతంత్ర అందుకు భిన్నంగా ఉండేది. యవ్వన గర్వంతో కన్ను మిన్ను కానక పెద్దలను దూషించేది. అత్తమామలను భర్తను తిట్టడం కొట్టడం రక్కడం చేసేది. పురుష సాంగత్యంతో వ్యభిచారినై తన ప్రియులు తెచ్చిన తిరుబండారాలు బట్టలు పువ్వులు ధరించి దుష్టరాలై తిరుగుతూ ఉండేది. ఆమె తన వంశానికి అప్రతిష్టలు తెస్తుందని అత్తమామలు ఆమెను ఇంటి నుంచి వెళ్ళగొట్టారు. అయితే శాంత స్వరూపుడైన ఆమె భర్త ఆమెను ఏవగించుకోకుండా ఆమెతో కలిసే ఉండేవాడు. చుట్టుపక్కల వారంతా ఆమెను గయ్యాలి అని ఏవగించుకుంటూ కర్కశ అని పేరు పెట్టి ఎగతాళి కూడా చేసేవారు. ఇలా కొంతకాలం జరిగింది. కొంతకాలం ఇలా జరిగి తర్వాత ఆమె ఒకనాటి రాత్రి తన భర్త గాఢ నిద్రలో ఉండగా ఒక బండరాయితో అతని తలపైన కొట్టి చంపేసింది. ఆ మృతదేహానికి అతి రహస్యంగా దొడ్డిదారిన ఊరి చివరకు తీసుకెళ్ళింది. అక్కడున్న బావిలో మృతదేహాన్ని పడేసి పైన చెత్త చెదారం నింపేసింది. తనకు ఏమీ తెలియదన్నట్లుగా ఇంటికి తిరిగి వచ్చి తనకిక ఎదురు లేదని అడ్డు అదుపు ఉండదని అహంకారం పెరిగి ఇష్టారాజ్యంగా తిరగసాగింది. తన సౌందర్యాన్ని చూసి ఎందరినో క్రీగంటనే వశపరుచుకునేది. విజ్ఞపు నరసింహరాజు వారి వ్రతాలను పాడు చేసి నానా జాతి పురుషులతో సంభోగం చేస్తూ అప్రదష్టలు తెచ్చిపెట్టింది. అంతటితో దృష్టబుద్ధులు నేర్పి పాడు చేసి విటులను వారికి అప్పగిస్తూ ధనార్జన చేయను ఆరంభించింది. ఆ తర్వాత ఆమె యవ్వనం క్రమంగా నశించడం ఆరంభమైంది. వయసు వేరే పైబడిపోయింది. చేసిన పాపాలకు గుర్తుగా శరీరంపై పుండ్లు ఏర్పడ్డాయి. వాటి నుంచి చీము రక్తం కారుతూ క్రమంగా కుష్ఠవ్యాధి బారిన పడిపోయింది.
రోజు రోజుకి ఆమె శరీర పటుత్వం కృషించి కురూపిగా మారింది. యవ్వనంలో ఆమె కోసం వంతుల వారీగా ఎగబడే విటుల్లో ఒక్కరు కూడా ఇప్పుడైనా ఆమె వైపు కన్నెత్తి కూడా చూడటం లేదు. అలా కొంతకాలం ఆమె ప్రత్యక్ష నరకాన్నే చూసింది. పురుగులు పడి చనిపోయింది చివరికి. బతికినన్ని రోజులు ఒక పురాణ శ్రవణమైనా చేయని పాపి కావడంతో భయంకరంగా కనిపించే యమకింకరులు ఆమెను యముని ముందు హాజరుపరిచారు. చిత్రగుప్తుడు ఆమెను పాపపుణ్యాలను కొంచెం లెక్కగట్టడం ప్రారంభించారు. పాపాలకు ఎర్రగా కాల్చిన ఇనుప స్తంభాన్ని కట్టాలని, విటులతో సుఖించినందుకు ఇనుప స్తంభాన్ని కౌగిలించుకోవాలని ఆదేశించారు. భర్తను బండరాయితో కొట్టి చంపినందుకు ఇనప గదలతో ఆమెను మోదాలని ఆదేశించారు. ప్రతివర్తలను వ్యభిచారులుగా మార్చినందుకు సలసలా కాగే నూనెలో వేచారు. తల్లిదండ్రులు అత్తమామలకు అపకీర్తి తెచ్చినందుకు సీసం కరిగించి నోట్లో చెవిలో పోశారు. ఇనప కడ్డీలు కాల్చి వాతలు పెట్టారు. చివరికి కుంభీపాకంలో వేశారు. ఆమె చేసిన పాపాల ఫలితాలను ఆమెకు ఒకతే కాకుండా ఇటు 7 తరాలు అటు 7 తరాలు నరక బాధలు అనుభవించసాగారు. ఆ తరువాత ఆమె నీచ జన్మలు ఎత్తుతూ క్రిమికీటకాలుగా పుట్టి చివరకు 15వ జన్మలో కళింగ దేశంలో ఒక కుక్కగా జన్మనెత్తింది. కుక్క జన్మలో ఆమె ఆకలికి తట్టుకోలేక ఇంటింటికి తిరిగి కర్రతో కొట్టేవారు. ఆమెను కొడుతుంటే తిడుతున్నారు, పిల్లలు తరుముతున్నారు. అయితే ఒక బ్రాహ్మణుడు కార్తీక సోమవారం వ్రతమాచరించి ఉపవాసం ఉండి సాయంత్రం నక్షత్ర దర్శనం చేసి ఉపవాస విరమణం నిమిత్తం సిద్ధం చేసుకున్న అల్పాహారాన్ని అరుగుపై పెట్టి కాళ్ళు చేతులు కడుక్కొనేందుకు వెళ్ళాడు. అయితే ఆ కుక్క గబగబా వెళ్ళి ఆ ఆహారాన్ని భుజించింది. వ్రతనిష్ట గరిష్ఠుడైన ఆ బ్రాహ్మణుడు పూజా విధానంతో జరిపిన బియ్యన్నం కావడం, కార్తీక సోమవారం నాడు కుక్క ఆకలితో రోజంతా ఉపవాసం ఉండడం, శివపూజ పవిత్ర స్థానంలో ఆరగించడం వల్ల ఆ కుక్కకు పూర్వజన్మ విజ్ఞానం ఉద్భవించింది. వెంటనే ఆ కుక్క విప్రోతమా, నన్ను కాపాడుము అని మొరపెట్టుకుంది. ఆ మాటలు బ్రాహ్మణుడికి ఆశ్చర్యాన్ని కలిగించింది. మనుషులెవ్వరూ కనిపించకపోయేసరికి అంతా భ్రమ అనుకున్న ఆ విప్రుడికి మళ్ళీ మాటలు వినిపించాయి. రక్షించు రక్షించు అనే కేకలు వినిపించాయి. ఆ మాటలు కుక్క నుంచి వస్తున్నాయని గ్రహించి బ్రాహ్మణుడు, ఎవరు నీవు, నీ వృత్తాంతమేమిటి అని ప్రశ్నించాడు. అప్పుడు ఆ కుక్క తన వృత్తాంతాన్ని వివరించింది. 15 జన్మల క్రిందట సద్బ్రాహ్మణుడికి భార్య అయి తన వ్యభిచారి చేసిన తీరు, భర్తను చంపడం, వృద్ధాప్యంలో కుష్ఠవ్యాధితో దినదిన గండంగా విజ్ఞపు నరసింహరాజు బ్రతికి చనిపోయిన తీరును, నరకంలో అనుభవించిన శిక్షల గురించి వివరించింది. ఈరోజు మీరు కార్తీక సోమవార వ్రతం చేసి ఇక్కడ పెట్టిన బలి అన్నం తినడం వల్ల నాకు జ్ఞానోదయం కలిగింది. కాబట్టి ఓ విప్రోతమా, నాకు మహాపకారంగా మీరు చేసిన కార్తీక సోమవార వ్రత ఫలం ఒక్కటి ఇచ్చి నాకు మోక్షం కలిగించు అని ప్రార్థించింది. దాంతో ఆ శునకం మీద జాలితో ఆ బ్రాహ్మణుడు తాను చేసిన కార్తీక సోమవార వ్రతాలలో ఒక రోజు నాటి ఫలితాన్ని ఆమెకు దారబోశాడు. అలా చేసిన వెంటనే ఆ పుష్పక విమానం అక్కడకు చేరుకుంది. కుక్క జన్మను చాలించి సూక్ష్మదేహంతో పుష్పకాన్ని చేరింది. అటు నుంచి శివ సాన్నిధ్యాన్ని చేరుకుంది ఆ కుక్క. ఇలా కార్తీక సోమవార వ్రతం ఆచరించడమే కాకుండా ఆచరించలేని వారు ఉపవాసం ఉన్నవారి ప్రసాదం తిన్నా, కార్తీక మాస కథలు శివయ్య కథలు విన్నా ఎంతో పుణ్య ఫలితం కలుగుతుంది. ఎన్నో జన్మల పాపాలు తొలగిపోతాయని ఈ కథ వినడం వల్ల తెలిసింది కదా. విన్నారు కదండి. ఈ కథ మీకు ఎంతగానో నచ్చి ఉంటుంది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, మరికొంతమంది భక్తులకు షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేసి నన్ను కొంచెం సపోర్ట్ చేసి ముందుకు తీసుకెళ్ళండి. ఇలాంటి మంచి ఆధ్యాత్మిక కథలతో మీ ముందుకు వస్తాను. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సర్వే జనా సుఖినో భవంతు. జై వారాహి.